కొత్తపల్లి సుబ్బారాయుడు ఈ పేరు రాజకీయ వర్గాల్లో అందరికీ కూడా సుపరిచితమే. ప్రస్తుతం ఆయన ఏ పార్టీకి కూడా సపోర్ట్ చేయట్లేదు. కాకపోతే గతంలో చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళిన సమయంలో ఆయన కాస్త టీడీపీ వైపు మొగ్గు చూపారు. అంతేకాకుండా ఆయన టీడీపీ నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు చాలా వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం అయితే ఆయన ఏ పార్టీకి సపోర్ట్ చేయటం లేదు. ఆయన 1981లో మున్సిపల్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన నాటి నుంచి ఇప్పటివరకు కూడా ఆయన రాజకీయ ప్రస్థానం అలాగే కొనసాగుతుంది. గతంలో ఏదైతే జిల్లాలు విభజించినప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి జిల్లా కేంద్రం భీమవరం తరలిపోతుందంటూ నరసాపురం ఉండాలంటూ చాలా ఉద్యమాలు చేశారు. సాక్షాత్తు ఆయన అనేక ఉద్యమాలు అంటే అప్పటికీ వైసీపీ పార్టీలో ఉన్నారు. దీంతో వైసీపీ అధినాయకత్వం వైసీపీ పార్టీలో ఉంటూ పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు చేపడుతున్నారంటూ అతనిపై వేటు కూడా విధించింది. అనంతరం ఆయన కొన్ని రోజులకి పార్టీ నుంచి కూడా దూరంగా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఏ పార్టీకి సపోర్ట్ చేయకపోయినా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైల్లో ఉన్న సమయంలో కాస్త టీడీపీకి సపోర్ట్ చేసినట్టుగా కూడా ఆయన అనిపించింది. అయితే ఇక్కడ నరసాపురం విషయానికి వచ్చేసరికి త్రిముఖ పోరు నెలకొంది. ఇప్పటికే ఎవరైతే నరసాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఉన్నాడో ఆయనతో పాటు ఇటు మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, ఇటు ఎన్ఆర్ఐ కొవ్వలి నాయుడు కూడా పోటీ చేస్తారనే ఊహాగానాలు వ్యక్తవుతున్నాయి. ఈ త్రిముఖ పోరులో కొత్తపల్లి సుబ్బారాయుడు పేరు కూడా వినిపించింది. అయితే కొత్తపల్లి సుబ్బారాయుడు టీడీపీ పార్టీలో గతంలో చేరుతారు, ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు, ఎంపీగా పోటీ చేస్తారనే ఊహాగానాలు చాలా వ్యక్తమయ్యాయి. కానీ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో కాస్త టీడీపీ వైపు మొగ్గు చూపట్లేదు. ఈయన బీజేపీకి సంబంధించి నరసాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర నాయకత్వంతో కూడా ఆయన మాట్లాడినట్టు సమాచారం. ముఖ్యంగా చూసుకుంటే ఒకవేళ ప్రస్తుతానికైతే రాష్ట్రంలో టీడీపీ జనసేన పొత్తు కొనసాగుతుంది. కొన్ని రోజులకి ఏదో విధంగా బీజేపీ పొత్తులో కూడా వస్తుంది. అనంతరం ఆయన బీజేపీలో చేరి నరసాపురం ఎమ్మెల్యే టికెట్గా తీసుకుని ఆయన పోటీ చేస్తారని ఊహాగానాలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. ఒకవేళ కనుక పొత్తు లేకపోతే అయితే బీజేపీ ఒంటరిగా వెళ్ళే పరిస్థితి ఉంటే ఆయన బీజేపీలోనే చేరి ఆయన బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఈసారి ఆయన ఎంపీగా పోటీ చేయకపోవచ్చు, కానీ ఇటు పొత్తులో భాగంగా బీజేపీలోకి వెళ్ళి ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ పొత్తు కుదరకపోతే బీజేపీలోనే ఉంటూ ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే ఊహాగానాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. కొంతకాలంగా కూడా రాజకీయాల్లోకి దూరంగా ఉన్న కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రస్తుతం అయితే బీజేపీ కమలం వైపు చూస్తున్నట్లయితే సమాచారం అందుతుంది. దీంతో ప్రస్తుతానికైతే ఈ జిల్లాకు సంబంధించి బీజేపీ నాయకత్వానికి ఎటువంటి సమాచారం లేకపోయినప్పటికీ కాస్త రాజకీయ వర్గాల్లో కాస్త ఇది హాట్ టాపిక్గా మారింది. ఒకవేళ సుబ్బారాయుడు కనుక బీజేపీలోకి వస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో కాస్త బీజేపీ వెనకబడి ఉన్నా ప్రస్తుతం ఇంకా ముందుకు కొనసాగుతుంది అంటున్నారు. అదేవిధంగా కూడా ఇక్కడ బీజేపీ క్యాడర్ ఇంకా ముందు ఎన్నికలకు ముందు బీజేపీలోకి అనేక మంది వస్తారంటూ చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఆయన టీడీపీలోనూ వెళ్ళారు. కొత్తపల్లి సుబ్బారాయుడు వైసీపీకి ఆయన్ని వేటు వేసింది. అనంతరం ప్రస్తుతమైన ఎటు కాని పరిస్థితి వైపు ఉన్నప్పటికీ కూడా బీజేపీ వైపు ఆయన చూస్తున్నట్టు సమాచారం. ఒకవేళ ఆయన బీజేపీ వైపు వెళ్తే ఆయన క్యాడర్ కూడా పూర్తిగా ఆయనకి సహకరిస్తుంది. ఎందుకంటే కొత్తపల్లి సుబ్బారెడ్డికి సంబంధించి క్యాడర్ కూడా ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఆయనకి ఇప్పటికి కూడా పెద్ద ఎత్తున క్యాడర్ ఉంది. ఆయన ఒక్క మాట పిలుపునిస్తే నిజంగా అతని వెంట వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవేళ ఆయన క్యాడర్ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. కొత్తపల్లి సుబ్బారెడ్డి ఎటువైపు వెళ్తారు? ఒక టీడీపీ వెళ్తారా లేకపోతే బీజేపీకి వెళ్తారా? ఒకవేళ బీజేపీకి వెళ్తే కనుక ఆయన వెనక వచ్చే క్యాడర్ కూడా చాలా వైపు ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయన బీజేపీలో చేరితే ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ ఎమ్మెల్యే నుంచి పొత్తు లేకపోయినా ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయా లేదా అని అయితే రాజకీయ వర్గాల్లో విశ్లేషణ అయితే సాగుతుంది. ఒకవేళ 3 పార్టీలు బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు పొత్తు కనుకుంటే ఇది జనసేనకి వెళ్తుంది నరసాపురం సీట్ అంటున్నారు. ఒకవేళ ఇదే టీడీపీ నాయకులకు సంబంధించి టీడీపీ నాయకులు కూడా ఇక్కడ సీట్ ఆశిస్తున్నారు, జనసేన కూడా ఆశిస్తుంది. అలా అని చెప్పి ఒకవేళ బీజేపీ పొత్తు ఉంటే వీరెవరికి కాదని కొత్తపల్లి సుబ్బారాయుడికి సీట్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా రాజకీయ వర్గాల విశ్లేషణ ఉంది. అయితే కొత్తపల్లి సుబ్బారాయుడు రాజకీయ దారిటు బీజేపీయా టీడీపీ అంటే టీడీపీకి చాలామంది చాలా కాలంగా కొద్ది దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన చూపైతే బీజేపీ వైపు ఉన్నట్టు సమాచారం. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, ఆర్టీ పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.